కనురాను చూచినట్లుగా వారి ఆత్మనేత్రము చెరబడును గాక, వారి ఆత్మనేత్రము చెరబడును గాక, ఆత్మనేత్రము చెరబడును గాక, ఆత్మనేత్రము చెరబడును గాక. ఆత్మీయ నేత్రం గుడితనము కలుగజేసిన దురాత్మ విడిచిపోయేనాములో ఆత్మనేత్రములు చెరవబడును గాక. నీ మహిమను కనులారా, నీ స్పర్శను అనుభవించినట్లుగా, నీ తాకిడిని వారి జీవితంలో చూచినట్లుగా, నీ ప్రత్యక్షతను వారి కనులారా చూచినట్లుగా, నీ మహిమను ప్రజలు చూచినట్లుగా వారి ఆత్మనేత్రములు చెరవబడును గాక. దేవా మీకు వందనాలు. ఆటంకాలు కలుగు చేసే దురాత్మలు, అడ్డులు కలుగు చేసే దురాత్మలను యేసు నామములో ప్రతి బంధకము, ప్రతి వ్యతిరేకత, ప్రతి విధమైన బంధకము యేసు నామములో విరగగొడుతూ ఉన్నాం యేసు నామములో. ప్రతి బంధకములు తెగిపోవును గాక, ప్రతి బంధకములు తెగిపోవును గాక. ప్రజలను బంధించిన దురాత్మ యేసు నామములో నీ కట్లు తెగిపోవును గాక. ప్రతి బంధకము విరిగిపోవును గాక. ఓ ప్రజలు బలమైన ఆత్మతో నింపబడుదురు గాక. దేవా ప్రతి హృదయం నీ తట్టు తిప్పబడును గాక. ప్రతి నేత్రం నిన్ను కనులారా చూచినట్లుగా మా మనోనేత్రం నీ తట్టు తిప్పబడును గాక. ప్రభువా మీకు స్తోత్రం. ఈ రాత్రి నీ బలమైన సన్నిధి మాకు తోడుగా ఉంచి స్తుతిస్తూ ఈ ఆరాధనకి సమర్పిస్తూ యేసు నామములో నీకు సమర్పిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. పెరుగు చెప్దాం ఆమేన్ ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే కూర్చుందాం. మీ ముందు స్థలము ఖాళీగా ఉన్నట్లయితే ముందుకు రండి. కుర్చీలో ఉన్నటువంటి వారు మీ కుర్చీలు ఎత్తుకొని వెనక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఆమేన్ ఆమేన్ అంటే అందరి జీవితాల్లో నెరవేర్పు జరుగునుగాక.
అందరూ చెప్పండి ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి కూటాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ కూటాల్లో దేవుడు తన అద్భుతమైన కార్యాలు మన మధ్య జరిగించబోతున్నాడు. మీలో ఎవరైనా రోగులు, బలహీనులు, లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక సమస్యలతో చిక్కుకొని మనశ్శాంతి లేనటువంటి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు కానీ మీ ప్రక్క ఉన్నటువంటి వారు ఉంటే వారికి చెప్పండి. ఈ కూటాల్లో నీవు చేయవలసిన పని ఏంటంటే ఎవరికో ఒకరికి దేవుని మాటలు చెప్పి వారి విడుదల కొరకు, వారి కుటుంబం కొరకు, వారు ఎవరు రాకపోతే నీ కుటుంబంనైనా దేవుని సన్నిధికి నీవు నడిపించాలి. హల్లెలూయా. మంచిది. గత రాత్రి ప్రియులు జాషువా గారు 40 రోజుల ఉపవాసాన్ని గురించి మాట్లాడటం మనం విన్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని మనం వినబోతూ ఉన్నాం. ప్రార్థన ప్రారంభించినప్పుడు 4 విషయాలను గురించి భక్తులు ప్రార్థించారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని. నెంబర్ 1 తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన. అందరూ నోటితో చెప్పండి. ఏ ప్రార్థన? గట్టిగా చెప్పండి వాక్యాన్ని నోటితో. తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన. నీ జీవితంలో ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుని నీలో ఉన్నటువంటి స్వార్థం, అహం, శరీర సంబంధమైనటువంటి తత్వం అంతా కూడా నిర్మూలము చేయబడి దైవ సన్నిధిలో ప్రిలరా నీకున్నటువంటి లోక సంబంధమైన ఘనతలు అవన్నీ కూడా ప్రక్కన పెట్టేసి మరచిపోయి ఎంతవరకు? పాదముల వరకు తగ్గించుకోవాలి. యేసు ప్రభు కూడా తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా పేరు పెట్టబడిన జనులు, రక్షింపబడిన ప్రజలారా, మారు మనసు పొందిన దేవుని ప్రజలారా, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉపవాస కూడికలలో, ఈ మనోహరమైన పండుగలలో నీవు తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఆయన ముఖమును నీవు వెదకాలి. నీలో తగ్గింపు జీవితం కావాలి. హంబుల్. ఎంత తగ్గించుకుంటావో, ఎంత దేవునికి విధేయత చూపుతావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. నీ ఒకవేళ హెచ్చించుకుంటే తగ్గిపోతావు. మనం ఏం చేయాలి? చెప్పండి నోటితో. తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో తగ్గించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేసి? తగ్గించుకుని ప్రార్థన చేయాలి. పరిసయుడు శంకరుని గురించి మనం విన్నాం. పరిసయుడు హెచ్చించుకున్నాడు, గర్వంగా మాట్లాడాడు. నేను ఈ శంకర్ లాంటి వాడని కాదు, వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. కానీ శుంకరి తగ్గించుకుని, ప్రభువా ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యుడను కాను. ఆమెన్ చెప్పండి గట్టిగా. అంటే నీవు నేను కూడా అలాగున మనము తగ్గించుకుని ప్రార్థన చేయాలి. తగ్గింపు ప్రార్థన ఎవరైతే చేస్తారో, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారో, ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనను నేను వానిని పూర్ణ శాంతి వలగా కాపాడుతానని దేవుని వాక్యం చెబుతుంది. నీవు దేవుని మీద ఆనుకో, మనుషుల మీద ఆనుకోబాక. మనుషులను ఆధారము చేసుకునేవాడు ఆ ఎడారిలో అరుహు వృక్షంలాగా ఉంటాడని దేవుని వాక్యం చెబుతుంది. నీవు ఆనుకోవలసింది, నీవు నమ్మవలసినది, నీవు విధేయత చూపవలసింది మన ప్రభు అయిన యేసయ్యకు. ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి ఎవరిని వెతకాలి? నీవు దేవునిని వెతికితే దేవుని నీవు కనుగొంటావు.
దేవుని నీవు చూస్తావు, దేవుని సన్నిధిని నీవు అనుభవిస్తావు. ఈ రోజు నీ జీవితంలో ఏమి వెతుకుతున్నావు? ఏది వెతకటానికి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? భూమి మీద ఉన్నది ఏది కూడా శాశ్వతము కాదు. నిత్యుడు, సర్వాధికారి, భూమి మీదను పరలోకమందును సర్వ అధికారము కలిగిన నజరేయుడైన యేసయ్యను మాత్రమే మనము వెతకాలి. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆయన బలమును మనం వెతకాలి, ఆయన శక్తిని మనము వెతకాలి, ఆయన అభిషేకమును మనము వెతకి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. తగ్గించుకుని ప్రార్థన చేసి ఆయనను వెతికితే ఆయన దొరికేవాడు, ఆయనను వెతికితే కనబడేవాడు, ఆయన సన్నిధిలో ఆయనను వెతికితే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన సమీపముగా ఉన్నాడు, దూరంగా ఉన్నవాడు కాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెతకి మనం విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. కొంతమంది దాచిపెట్టుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది దాచుకుంటారు. వారి నోటి నుండి ఒప్పుకోలు రాదు, యథార్థ ప్రార్థన రాదు, సత్యమైన ప్రార్థన వారి నోటి నుండి రాదు. చెడు మార్గములను విడిచిన ఎడల విడిచిపెట్టాలి, చెడు జీవితాలు విడిచిపెట్టాలి, మోసమును విడిచిపెట్టాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి, దుష్టత్వమును విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి. పాపము వలన వచ్చు జీతము మరణం. దుష్టత్వం, చెడుగు, అపవిత్రత, మోసం ఇవన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసి ఆయనని వెతికితే ఆయన నీ ప్రార్థన విని నీ ప్రార్థనను బట్టి దేశమును కూడా దేవుడు స్వస్థపరచగలడు. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రజలలో ఉన్న రోగాలు, ప్రజలలో ఉన్న వ్యాధులు దేశంలో సంచరిస్తూ పిల్లల రకరకాలైన అర్థము కానటువంటి కొత్త కొత్త రోగాలు కూడా నీ ప్రార్థనను బట్టి దేవుడు దేశమును స్వస్థపరిచేవాడు. ఆమేన్ చెబుదామా గట్టిగా? చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కనుక తగ్గించుకుని వెతుకు, ప్రార్థన చేయి, దైవ సన్నిధిని అనుభవించు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. 38 రోజులు ఉన్నాయి ఇంకా. చప్పలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఎంతగా గోజాడుతావో, దేవుని సన్నిధిలో నీ యొక్క వివాదాన్ని పరిష్కరించుకోవటానికి, నీ సమస్యను పరిష్కరించుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఇంకా ఈ 38 దినాలు ప్రభువుని బ్రతిమలాడు. ఉజ్జీవం, అభిషేకం, ప్రియులారా, ఆత్మీయ వరాలు దేవుని సన్నిధిలో నీ కృపను కుమ్మరించమని నీవు ఎంత అడుగుతావో అంతగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. స్వరమెత్తి దేవునికి స్తోత్రం గట్టిగా చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కడవరి కాల ఉజ్జీవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంఘాల్లో దేవుడు రేపబోతున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ యొక్క దినాలలో ఈ బేతేలు మినిస్ట్రీకి ఇచ్చిన దర్శనం, బేతేలు సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని సంఘాలలో 40 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. దేవుడు ఉజ్జీవాన్ని రేపుతూ ఉన్నాడు, సంఘాన్ని ఉజ్జీవపరుస్తున్నాడు, ఆత్మలో ప్రతి ఒక్కరిని రేపుతూ ఉన్నాడు. కడవరి కాల ఉజ్జీవాన్ని దేవుడు మరలా ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 బారిన ఇక్కడ కూర్చోండి. జీవితాలను చిగురింపచేయగలవు నీవు,
మూడు బారిన జీవిత చేతులు ఉంటే కొట్టండి. చిగురింపచేయ్ గలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురము. కొట్ట చప్పలు. బహుళతుడా కొట్టాలి గట్టిగా. ఆమేన్. నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృప. హల్లెలూయా. రిబషల రబ లఖమంద రబ బబ బబ. ఓ నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుతా, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలోనే. హల్లెలూయా. నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఆయనను వెదికితే దేవుడు కనబడే దేవుడు. కడవరి కాలము ఉజ్జీవం సంఘం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు మరలా తిరిగి ఆ ఉజ్జీవాన్ని దేవుడు సంఘం మీదకి దేవుడు పంపించబోతున్నాడు. సంఘము మౌనముగా ఉండక, సంఘము అనాలోచనలతో ఉండక, సంఘము నిద్రించేదిగా ఉండక, సంఘము భారము కలిగి ఆత్మల రక్షణార్థమై దేవుని ప్రజలు నిత్యము ఆయన సన్నిధిలో అంగలార్చుచు కన్నీరు కార్చుతూ ప్రలాపించేదిగా దేవుని సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏబు ప్రార్థన చేశాడు. ఏబు గ్రంథము 44వ అధ్యాయము, ఏబు 42 10వ వచనం. మరియు ఏబు తన యొక్క స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, యెహోవా ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. పూర్వపు స్థితి కంటే నీ యొక్క జీవితమును తిరిగి క్షేమములోనికి దేవుడు నడిపించేవాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో అడుగడుగున ఏదో ఒక శోధన, అడుగడుగున ఏదో ఒక పరీక్ష, ఎత్తు పల్లాలతో, శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో, నష్టాలలో, వేదనతో నీ జీవితాన్ని నీవు కొనసాగిస్తూ నాకు ఎప్పుడు విడుదల దొరికింది, నాకు ఎప్పుడు క్షేమము దొరికిందని ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఏబు ప్రార్థించినప్పుడు, తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు
దేవుడు ఏం చేశాడు? యెహోవా అతనికి క్షేమ స్థితిని. ఆమేన్ చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి హల్లెలూయా. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, ఇతరుల క్షేమము కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, ఇతరుల బాగు కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని బాగు చేస్తాడు, నీకు కూడా క్షేమమును ఆరోగ్యమును దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. రెండంతలుగా దేవుడు యోబుని హెచ్చించాడు, దీవించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లు చెప్పండి గట్టిగా. దారిద్రతలో ఉన్నావా? పేదరికంలో ఉన్నావా? అప్పుల బాధలతో నలిగిపోతున్నావా? వడ్డీలు కట్టలేక బాధపడుతున్నావా? ఆసుపత్రులకు పెట్టలేక బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటకు చెవియొగ్గు. ఆకాశమందున్న దేవుడు, పరమండలమందున్న దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. దేవుని మాట విను నిన్ను బ్రతికించేది. దేవుని మాట నీకు క్షేమ స్థితిని దేవుడు మరలా నీకు కలుగు చేస్తాడు. పోగొట్టుకున్న క్షేమం, పోగొట్టుకున్న ఆస్తి, పోగొట్టుకున్న అభిషేకం, పోగొట్టుకున్న ప్రార్థనా జీవితం తిరిగి రెండంతలుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా. డబల్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా, 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 హల్లెలూయా. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. దేవుడు విన్నాడు. అతనికి ఏమిచ్చాడు? క్షేమ స్థితిని కలుగు చేసి పూర్వము కలిగిన దానికంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది రెండంతలు అధికమైన ఆశీర్వాదం మేలులు పొందాలి ఎదురు చూస్తున్నారు? రెండంతలు హల్లెలూయా చెప్పండి గట్టిగా. పూర్వము కంటే రెండంతలు పాలు ఆత్మ, రెండంతల దీవెన, రెండంతల అభిషేకము కొరకు ఈ ఉపవాస కూటాల్లో నిజమైన విశ్వాసమైతే నీవు దేవునిని బ్రతిమలాడితే, దేవుని సన్నిధిలో గోజాడితే రెట్టింపు అభిషేకము ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆయన శాశ్వతమైన కృపతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. 7 విషయాలు చెప్తా, జాగ్రత్త, త్వరగా సహాయం చేయండి చదివేవాళ్ళు. కీర్తన 32:6. భక్తి కలిగిన వారందరూ, ఎవరైతే నిజమైన భక్తి కలిగి ఉంటారో వారందరూ, కీర్తన 32:6 వచనం చదవండి. ఎవరు తీసేవారు? కావున నీ యొక్క దర్శన కాలమందు, నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎవరు ప్రార్థన చేసేది? భక్తి గలవారా, భక్తి లేనోళ్ళ? దేవుని యందు నమ్మిక ఉంచిన వారా, దేవుని యందు నమ్మిక ఉంచని వారా? చెప్పల గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు తెల్లు చెప్పండి గట్టిగా. ఈరోజు నిజంగా నీవు నోటితో కాదు, హృదయపూర్వకంగా చెప్పు. దేవుని యందు నమ్మిక ఎంతమంది ఉంచుచున్నారు? హల్లు చెప్పండి గట్టిగా. భక్తి కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ప్రార్థన చేయాలి. సమస్య వచ్చిందంటే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలి. చచ్చిపోవు. భోజనం చేయకపోతే నీరసం రాదో? ఎన్ని రోజులు జ్వరం వస్తే తిండి మానేసి కూర్చున్నావు? అమ్మ తినమ్మ, నోరు సేదయ్యా, అమ్మ విషంగా ఉంది, మంచినీళ్ళు కూడా విషంగా ఉంది అని ఎన్నిసార్లు ఎంతమంది తినకుండా రోజులు ఆహారం ఉంది, సమృద్ధి ఉంది, కానీ నీ నోటికి ఆ ఆహారమును నువ్వు భుజించలేనటువంటి స్థితిలో, నోరు చేదు, ఆహారం ఉంది కానీ లోపలికి పోలేనటువంటి పరిస్థితి. సమస్య ఏదైనా కలిగింది అంటే
శోధన ఏదైనా నీ జీవితంలో ఎదురైంది అంటే నీవు తీర్మానం చేసుకోవాలి, వెంటనే మందిరములో ఉపవాస దినమును నీవు ప్రతిష్ఠించుకోవాలి. చప్పట్లు కొట్టండి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి అమ్మా. అల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మాట ఒకరితో ఒకరు చెప్పండి. సమస్యలు వచ్చినప్పుడు దేవుని మందిరంలో ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుని నేను ప్రార్థన చేస్తాను. దొంగ మాటలు కాదు, అబద్ధ మాటలు కాదు, నోటి మాట కాదు, ఈ అన్నారు ఈ అని. సమస్య ఏదైనా వచ్చినప్పుడు, బాధ ఏదైనా కలిగినప్పుడు, శోధన ఏదైనా వచ్చినప్పుడు ఏం చేయాలి? నీవు అది పోవాలి అంటే, దాని నుండి విడుదల పొందాలంటే, జయ జీవితం నీవు చూడాలి అంటే వెంటనే మోకరించి దేవుని సన్నిధిలో, తండ్రి, దేవునికి స్తోత్రం కలుగును గాక, పరలోకమందున నా తండ్రి, దేవునికి స్తోత్రం కలుగును గాక, నా మంచి తండ్రివయ్యా, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల కంటే, బంధువుల కంటే, అన్నదమ్ముల కంటే నన్ను ఎక్కువగా మిన్నగా ప్రేమిస్తున్న నా పరలోకపు తండ్రి. చప్పలు కొట్టండి గట్టిగా, అందరూ చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. భక్తి కలిగిన వారందరూ ఏం చేస్తారంట? దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ ఏం చేస్తారు? నోటితో చెప్ప, ఏం చేస్తారో? నిద్రపోతారా? ప్రార్థన మానుకుంటారా? చాలామందికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లా. పిచ్చోళ్ళు. దేవుని సన్నిధి అనుభవించడం వాళ్ళకి రాదు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం. ఇంటి కాపలా ఉంటున్నారా, లేకపోతే బజారీ కాపలా ఉంటున్నారా, ఎక్కడ కాపలా ఉన్నారు, దేనికి కాపలా ఉంటున్నారు? నువ్వు కాపలా ఉన్నా, దేవుడు కాపాడకపోతే నువ్వు ఉన్నా కూడా వ్యర్థమే. చప్పలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యంలో ఏమి రాయబడింది? యెహోవా పట్టణమును కాపాడని. ఏడయ్యా ప్రార్థన కాలేదు? యెషయా ఇంటికాడ కాపలా, ఆ బజారుకి గురక. చాలామంది గురకలు, గురకా పని. అవునా? చేతులెత్తలు చెప్పండి గట్టిగా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాను. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంటికాడ ఎవరు లేరు అయ్యగారు? ఎక్కడ అయ్యగారు చెప్పు. నువ్వు ఏం చేస్తున్నా? ఒక ఆమె ప్రార్థన చేసిందంట, నేను సినిమాకి వెళ్తున్నాను కానీ నా ఇంటికాడ నువ్వు కాపలా ఉండేయని. ఈమె ఎక్కడికి వెళ్తుంది చెప్పరా? హలో, ఎక్కడికి వెళ్తుంది ఆమె? ప్రార్థన చేస్తుందంట. పెప్ప కాపాడు, నేను సినిమాకి వెళ్ళొచ్చి దాకా నా ఇంటికాడ గురకల కాపకాయ, ఇది కర్ర పట్టుకుని గురకల కాపకాయ. ఎక్కడికి వెళ్తుంది ఈమె చెప్పరా? ఎక్కడికి వెళ్తుంది సిస్టర్? ఎక్కడికి వెళ్తుందంటే ఈమె సినిమాకి వెళ్తుందంట. దేవుడా, నేను సినిమాకి వెళ్ళి వచ్చేదాకా నా ఇంటికాడ గురకాయ కాపలాకాయ. పిచ్చిదానే, నువ్వు సినిమాకి వెళ్ళు, సినిమా హాల్ చుట్టూ, బజార్ల చుట్టూ డాగ్లాగా తిరుగు, నేను ఇంటికాడ గురకా కాపలా కాస్తా. పిచ్చిదానా అన్నాడు దేవుడు. చప్పలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ రోజులో చాలామంది గురకా పని నీది కాదు. గురకా పని చేసేవాళ్ళు వేరు. నీవు ఏం పని చేయాలో ఆ పని దేవుని సన్నిధిలో చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చేయాల్సిన పని విడిచిపెట్టి గురకా పని చేస్తానంటే ఆ డ్యూటీ నీది కాదు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. అందరము దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అల్లు చెప్పాలి గట్టిగా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. చదువు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. హల్లెలూయా. ఎందుకని? భక్తి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. బైబిల్ చెప్తుంది, ఏవు గ్రంథంలో ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఆమేన్ చెబుదామా గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు, నువ్వు అడిగినవి ఫలము పొందేవని నమ్మాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 6:5 వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు
వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వేషధారులకు అలాగే ఇష్టము. వారు తమ ఫలమును పొంది ఉన్నారని, ఫలము పొంది ఉన్నారు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమెన్ చెప్పండి గట్టిగా. అంటే నీవు అడిగినది దేవుడు ఇచ్చాడని, నీవు అడిగినది దేవునికి అంగీకారముగా ఉన్నదని, దేవుడు అనుగ్రహించాడని, ఫలము అనుగ్రహించాడు, ఫలము పొందేవని ఏం చేయాలి? నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా రోజు అరిగిపోయిన గ్రాంఫోన్ లాగా అరిగిపోయినటువంటి స్తోత్రం స్తోత్రం, అయ్యా 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 దీవించు దీవించు దీవించు, అయ్యా 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 అయ్యా. దేవుడు అంటాడు, పిచ్చదానా పిచ్చోడా, ఆ ప్రార్థన పో. నీవు అడిగిన వెంటనే నేను నీ ప్రార్థన విన్నాను. నేను చెమిటివాడిని కాదు, మూగవాడిని కాదు. నీ ప్రార్థన నా చెవిలో గింగురమని వినబడుతూ ఉన్నది. నీవు ప్రార్థించావు, ఫలము పొందేవని నమ్ము. ఆమెను చెప్పడు గట్టిగా. అంటే పతాక అదే సంగతి అడుగుతూ ఉంటే నీకేం లేదు, నీ ప్రార్థన మీద నీకే నమ్మకము లేదు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నమ్ము. మూడో విషయం, మార్కు సువార్త 11:24, మీరు అడుగుచున్నవన్నీ అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ఎంతమంది నమ్ముతున్నారు? నేను పొందాను, అడిగినది దేవుడు నాకు ఇచ్చాడని నమ్మిన వారు ఆమెను చెప్పడు గట్టిగా. గర్భఫలము లేని వారికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, నమ్మి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగం ఇచ్చాడని నమ్మి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ యొక్క స్థితిగతులను దేవుడు మార్చాడని దేవుని స్తుతించు గట్టిగా. హలో చెప్పండి గట్టిగా. నా దీన స్థితిని నీవు మార్చినావో, నా జీవితానికి విలువనిచ్చినావో. నా దీన స్థితి, నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ నామమును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నామమును నా ఉద్దేశం. ఆ పాపరా అందరి చేతులు తల్లు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాది ఒకటి అవుతుంది, అది ఒకటి అవుతుంది. అప్పు అందరి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మనము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి, విశ్వసించాలి. తప్పక దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నాలుగో విషయం 2 కొరింథీ 13:9 మీరు సంపూర్ణులుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు చెప్తున్నాడు. మేము బలహీనమై ఉన్నను, మీరు బలవంతులై ఉండిన ఎడల అమ్మా సంతోషించెదము మీ నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. కాబట్టి చాలు ఏం కావాలని? మీరు సంపూర్ణులు కావాలి. భక్తిలో సంపూర్ణులు, ప్రార్థనలో సంపూర్ణులు, ఆసక్తిలో, ప్రభువును సేవించే విషయంలో, ప్రభువుకి పరిచర్య చేసే విషయంలో సంపూర్ణమైన వినయ విధేయతతో మనము ముందుకి సాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపూర్ణులుగా ఉండాలి అంటే పరిపూర్ణులుగా ఉండాలి. అసంపూర్ణమైనటువంటి మానవుడు పరిపూర్ణమైన భక్తితో
పరిపూర్ణమైన విశ్వాసముతో పరిపూర్ణమైన దేవునిని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని దేవుడు సంపూర్ణులుగా చేయును గాక. సంపూర్ణులుగా దేవుడు సిద్ధపరచును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని శక్తిని కూడా మన జీవితంలో అనుభవించాలి. 5వ విషయం, ఎఫెసీ 3వ అధ్యాయం 18-19 వచనాలు. ఎఫెసీ 3వ అధ్యాయం 18-19 వచనాలు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఔశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనగను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవాళ్ళని కావాలనియు ప్రార్థించుచు ఉన్నాను. హల్లెలూయా. ఎవరు ఈ మాట చెప్తుంది? అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు బేతేలు సంఘ విశ్వాసులను ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు సంపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన భక్తి, సంపూర్ణ అన్ని విషయాల్లో పరిపూర్ణత, సంపూర్ణత కలిగి ప్రార్థన చేయాలి. దేవుని జ్ఞానముతో నువ్వు నింపబడాలని పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. నా ప్రియ దేవుని సంఘమా, ఈ రాత్రి నీ జీవితంలో ఏదైతే లోటు, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు కోల్పోయావో, తిరిగి ఈ కూడికలలో ప్రభు నీకు దానిని అనుగ్రహించునుగాక. అది తిరిగి నీవు పొందుకునే వరకు, అది తిరిగి నీవు దేవుని సన్నిధిలో పొందుకునే వరకు ఆయన సన్నిధిని విడిచిపెట్టవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. గట్టిగా చెప్పిన హల్లెలూయా. 6వదిగా ప్రతి విషయమందును ఫిలిప్పీ 4:6 ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేనిని గూర్చి చింతపడకుడు గాని, దేనిని గూర్చి, ఆహారమును గూర్చి, వస్త్రమును గూర్చి, ఇంటిని గూర్చి నీవు చింతించొద్దు, నీవు ఆలోచించొద్దు. నాకు అది లేదు, నాకు ఇది లేదని నీవు ఆలోచించొద్దు. సంపూర్ణముగా దేవుడు అనుగ్రహించేవాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పరా. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా గట్టిగా చెప్పు. హల్లెలూయా. దేవుడు సమస్తమును ఇచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. కనుక ఈ రాత్రి మొట్టమొదటిగా మనం చూసినట్లు ప్రతి విషయంలో మనం తగ్గించుకుని ప్రభువుని వెతికితే ఆయన మనకు ఇచ్చే దేవుడు. ఆమేన్. ఎంతమంది పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు? చేతులెత్తళ్ళు చెప్పండి గట్టిగా. గట్టిగల్లు చెప్పండి గట్టిగా. దేవుని వాక్యంలో ఉంది, బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్క నోట ఏమున్నాయంట? ఆయన యొక్క స్తుతులు. హల్లెలూయా చెప్పండి. వీడి పెద్దరిగితే ఎంత గొప్ప దేవుని కావాలో దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన అందరి హృదయాలు క్రీస్తు కొరకు మండాలి, ప్రజ్వరలాలి, ప్రకాశించాలి, ఆసక్తి కలిగి ప్రార్థించాలి. ఈ కోటాలు ముగిసేలోపు నీవు కూడా నీ జీవితము కొంతమందికి దీవెనకరముగా, నీ కుటుంబానికి దీవెనకరముగా, నీ భక్తి నీ కుటుంబానికి రక్షణ కలుగు చేసేదిగా ఉండుటకు నేను నీవు సిద్ధపరచుకుని భారము కలిగి ప్రార్థించుదాం. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ దిగి, సింహాసనము దిగి యోనా ప్రకటించినప్పుడు అందరూ కూడా రాజు కూడా సింహాసనం మీద నుండి దిగి ఎలాగూ ప్రార్థించాడో అలాగున మనము ప్రార్థించుదాం.
అందరూ మోకరించండి, మోకరించండి. ప్రతి మోకాలు యేసునామన వంగాలి, యేసునామన వంగాలి. మోకరించండి. మోకరించలేకపోతే నిలబడండి, చేతులు ఎత్తండి. మోకరించలేనటువంటి వారు స్తోత్రం, స్తోత్రం, త్వరగా స్తోత్రం, స్తోత్రం. నోరు తెరవండి గట్టిగా. స్తోత్రములు ప్రభువా, మీకు వందనములు నాయన. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు. స్వరమేది? స్వరమెత్తండి. ప్రభువా, నేను తగ్గించుకొని సందులో ప్రార్థన చేస్తున్నా. ఈరోజు నా ప్రార్థనను వింటున్నావని నేను నాయన వాక్యం ద్వారా గుర్తెరిగాను. నాలో అలాంటి విశ్వాసము, నాలో అలాంటి సమర్పణ పరిశుద్ధాత్ముడా కలుగు చేయి. పరిశుద్ధాత్ముడా మీరు కలుగు చేయండి. అందరూ చేతులు పైకెత్తండి. 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి గంభీరమైన స్వరముతో, యేసయ్యా, నా స్వరం వినబడుతుంది, మీ స్వరాలు వినబట్టలేదు. అందరూ పెద్ద స్వరమెత్తి, అయ్యా మీకు స్తోత్రాలు, అయ్యా మీకు స్తోత్రాలు, అయ్యా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. ఏమ్మా సహోదరి, నిద్రించే సమయం కాదమ్మా. యేసయ్యా, నన్ను దర్శించయ్యా, నా జీవితాన్ని బాగు చేయయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా. ఓ గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఎంతమంది బాగుపడాలని ఆశపడుతున్నారు? ఎంతమంది మీ కుటుంబాలు కట్టుకోవాలని ఆశపడుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధి అనుభవించాలని ఇష్టపడుతున్నారు? వారందరూ కూడా చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ స్థలంలో నన్ను దర్శించయ్యా, నన్ను దాటిపోవద్దు ప్రభువా, మీ కనికరము నా మీదికి రానిమ్ము నాయనా, నీ కనికరము నా మీదికి రాని అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా స్వరమెత్తి ప్రార్థించండి. స్వరం, ఇది నీ సమయం, ప్రార్థించే సమయం. యేసయ్యా వందనాలు, స్తోత్రం. యేసయ్యా వందనాలు, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి గారు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు. ప్రార్థనలు ఆలకించుచున్నవాడా, విజ్ఞాపనకర్త, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా వందనాలు, స్తోత్రములు. మా మంచి తండ్రి, నమ్మకమైన దేవా మీకు స్తోత్రాలు. అందరు ఇంకా స్వరమెత్తి బిగ్గరగా ఎలుగెత్తి ప్రార్థించని యేసు ప్రభు చేశాడు. నువ్వు ఎలుగెత్తి మొర్రపెట్టు ప్రభు సన్నిధిలో, అంగలార్చు. నీ సమస్య ప్రభువుకు తెలియచేయి, నీ విన్నపాలు దేవునికి తెలియచేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనాలు, స్తోత్రం. ప్రభువా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్కొక్కరి కొరకు జీవితాలు మండించు, జీవితాలు మండించు, జీవితాలు వెలిగించు ప్రభువా, రగిలించయ్యా. నీ కృపకై వందనాలు, మీ 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 కృపకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి భూలోకమంతటా సంచారము చేస్తూ ఉన్నది. నిన్ను బలపరచటానికి దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది. దేవుని కనుదృష్టి నీ పైన ఉన్నది తల్లి. సహోదరుడా, దేవుని వైపు చూడు, వెదుకు దేవునిని, ఆయన బలమును వెదుకు, ఆయన సన్నిధిని వెదుకు, ఆయన ప్రసన్నతను వెదుకు, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదుకు. నీవు ఈరోజు దేవుని సన్నిధిలో నీవు మెలకుగా ఉండి, ప్రభువా నా జీవితమును తిరిగి కట్టు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాలు రక్షణలోనికి రావాలి.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీ